హాయ్ అందరికి వెల్కమ్ టు శ్రీ టాక్స్ అఫీషియల్. ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. న్యాచురల్ గా హ్యాండ్ మేడ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. స్వహస్త ఆర్గానిక్స్ ఫౌండర్ మానసా గారు. స్కిన్ కేర్, హెయిర్ కేర్ నుండి బేబీ ప్రొడక్ట్స్ వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్ ని ఎంతో కేర్ తో, లవ్ తో తయారు చేస్తారు. సో, నమస్తే మానసా గారు, వెల్కమ్ టు శ్రీ టాక్స్ అఫీషియల్. స్వహస్త ఆర్గానిక్స్ ఎలా స్టార్ట్ చేశారు? సో స్వహస్త ఆర్గానిక్స్ అనేది ఫస్ట్ నా ప్యాషన్తో స్టార్ట్ అయిందండి. సో కెమికల్ ప్రోడక్ట్స్, కెమికల్ సోప్స్ అవి వాడటం ఎందుకు అనిపించి నేను హోమ్ మేడ్ సోప్స్ అది ట్రై చేద్దామని ఆన్లైన్ కోర్స్ జాయిన్ అయ్యాను. సో అట్లా ప్రాక్టీస్ చేసి ట్రై చేస్తే సో ఫస్ట్ మా ఫ్యామిలీ వరకు యూస్ చేసాము. మంచి రిజల్ట్ వచ్చింది. డిఫరెన్స్ Okay. తెలిసింది బాగానే. ఓకే. సో అట్లా చిన్నగా మా పేరెంట్స్కి, రిలేటివ్స్కి, ఇంకా నియర్ బై ఫ్రెండ్స్కి ఇచ్చానన్నమాట. ఒక సోప్, శాంపుల్ సోప్ లాగా అట్లా ఇచ్చాను కొన్ని. ఓకే. సో వాళ్ళకి బాగున్నాయి, మంచి రివ్యూ ఇచ్చారు. ఓకే. సో సరే ఇంకొంచెం అపార్ట్మెంట్ లో మొత్తం తెలియపరుద్దాం అన్నట్టుగా ఒక ఎగ్జిబిషన్ కమ్ సేల్ లాగా పెట్టానన్నమాట ఒక రోజు అపార్ట్మెంట్ లో. సో అప్పుడు నేను వాళ్ళకి స్కిన్ టైప్ ని బట్టి వాళ్ళకి ఏ సోప్ అయితే బాగుంటుంది అనేది సజెస్ట్ చేశాను అనమాట. సో వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. సో ఏ సోప్ పడితే ఆ సోప్ వాడకూడదు. సో మన స్కిన్ టైప్ ని బట్టి మనం సోప్ తీసుకోవాలి. అలా అని నేను వాళ్ళకి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేశాను. ఓకే. సో వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు కూడా బాగుంది, ఇది మంచి ఫీడ్‌బ్యాక్సే వచ్చాయి కాబట్టి, సో నేను కొంచెం లార్జర్ స్కేల్‌లో వాళ్ళ ఫ్రెండ్స్‌కి అట్లా ప్రమోట్ చేయమని, సో అట్లా ఆర్డర్స్ అనేది రావటం స్టార్ట్ అయింది. సో ఓకే. ఈ విధంగా స్వహస్త అనేది హ్యాండ్ మేడ్ కాబట్టి, సో స్వహస్త అనే లోగో పేరు కూడా పెట్టాము. స్వహస్త ఆర్గానిక్స్ అంటేనే ఆ పేరులోనే ఉంది స్వహస్త అని, అవును. హ్యాండ్ మేడ్ అనేసి. సో మీరు ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ తో మీరు సోప్స్ అనేది హోమ్ స్కిన్ కేర్ అండ్ బేబీ ప్రొడక్ట్స్ అనేది స్టార్ట్ చేశారు. సో మీ దగ్గర ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయండి? సో మా దగ్గర స్కిన్ కేర్ అయితే సోప్స్ అని, హ్యాండ్ మేడ్ సోప్స్, ఓకే. మాయిశ్చరైజర్స్, ఓకే. సన్ స్క్రీన్ లోషన్, ఇప్పుడు సమ్మర్ కాబట్టి సన్ స్క్రీన్ లోషన్ ఉంది, ఇంకా ఫేస్ వాష్ ఉన్నాయి. ఓకే. సో ఇట్లా రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. లిప్ కేర్ కూడా, లిప్ బామ్స్, లిప్స్టిక్స్, డిఫరెంట్ Okay. షేడ్స్ అవి కూడా ఉన్నాయి. సో మార్కెట్ లో చూసుకుంటే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, కానీ అవి కొన్ని ప్రోడక్ట్స్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అంటారు, కానీ వెనక ఇంగ్రీడియంట్స్ చూస్తే మాత్రం అందులో కెమికల్సే ఉంటాయి. ఉంటాయి. సో దేన్ని ట్రస్ట్ చేయాలన్నది కొంచెం కష్టము. అది పిల్లలకి యూస్ చేయాలి అంటే, సో ఇలా హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ యూస్ చేయడం వల్ల వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుందండి. డెఫినెట్ గా మా దగ్గర కిడ్స్ సోప్స్ కూడా ఉన్నాయి. అట్లానే అంటే వాళ్ళకి అట్రాక్టివ్ గానీ కిడ్స్ మౌల్డ్స్ లో కూడా చేస్తాం. ఇలా ఓకే. టెడ్డీ బేర్, ఇంకా రకరకాల మౌల్డ్స్ ఉంటాయి. సో వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు కొంచెం అవును. యూస్ అవును. చేయడానికి. ప్లస్ హెల్త్ వైజ్ కూడా ఏమి ప్రాబ్లమ్స్ రావు. బేబీ ప్రొడక్ట్స్ లో మీ దగ్గర సోప్స్ అండ్ షాంపూస్ కూడా ఉన్నాయి. ఏ ఇయర్ అంటే మంత్స్ బేబీ నుంచి యూస్ చేయొచ్చా, లేదంటే 1 year బేబీ నుంచి యూస్ చేయొచ్చా అండి మీ ప్రొడక్ట్స్? అవి కొన్ని ప్రోడక్ట్స్ 1 month బేబీ నుంచి కూడా యూస్ చేయొచ్చండి. కొన్ని సోప్స్, షాంపూ అయితే 1 month నుంచి వాడొచ్చు. వాటిని ఎక్స్ట్రా కేర్ తో కరెక్ట్ ఫార్ములేషన్స్ తో చేస్తాము. కరెక్ట్ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దాని బేస్ మీద కేర్ తో చేస్తాము. అలానే కొన్ని సోప్స్ వచ్చేసి 1 year నుంచి ఇంకా మనం ఎవరైనా యూస్ చేయొచ్చు. సో అవన్నీ ఏంటంటే మైల్డ్ గా ఉంటాయి. సో స్కిన్ కి చాలా వాళ్ళ సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి, సో ఎలాంటి హార్మ్ లేకుండా చూస్తుంది. ఓకే. అలానే బాత్ పౌడర్ కూడా ఉంటదండి. పిల్లలకి Okay. మనం నలుగు పిండి లేదా సున్ని పిండి అంటాం కదా. సో బాత్ పౌడర్ కూడా చేస్తాము. ఓకే. సో అది కూడా మొత్తం ఆల్మోస్ట్ ఒక 12 ఇంగ్రీడియంట్స్ తో మేము తయారు చేస్తాం అనమాట. ఓకే. సో అది కూడా ఉంటుంది. ఓకే. సో మానసా గారు, మీరు చేసిన ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటండి? దాని ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ఫస్ట్ అయితే నేను సోప్స్ తోనే స్టార్ట్ చేశానండి. హ్యాండ్ మేడ్ సోప్స్. ఓకే. సో అడల్ట్ సోప్స్ తో స్టార్ట్ చేశాను. సో ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఆల్మోస్ట్ ఒక 5 to 6 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సోప్స్ తో ట్రై చేశాను. సో ఒక్కొక్క స్కిన్ టైప్ ని బట్టి మనకి ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్ ఇలా ఉంటాయి కదా. సో వాటికి మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోప్స్ ట్రై చేశాను అనమాట.
సో మంచి ఫీడ్‌బ్యాకే వచ్చింది. సో ఇది బావుంది, వర్కౌట్ అవుతుంది అని వై షుడెంట్ ఐ ట్రై విత్ ద అదర్ ప్రొడక్ట్స్ అన్నట్టుగా నేను నెక్స్ట్ హెయిర్ కేర్, లిప్ ఓకే. కేర్ ఇట్లా వెళ్ళాను. ఓకే. సో ఒక్కొక్కటి నేను ట్రై చేస్తూ వచ్చానన్నమాట. ఓకే. ఇప్పుడు న్యాచురల్ హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ అనగానే చాలా మందికి డౌట్ ఉంటుంది. అది ఎలా ట్రస్ట్ చేయొచ్చు అంటారు మీరు? మీ ప్రొడక్ట్స్ గురించి ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి అంటే మీరేం చెప్తారు? సో అది కామన్‌గా వస్తుందండి. నేచురల్ ప్రొడక్ట్స్ అంటే ఇంట్లోనే చేస్తారు కదా! ఎలా చేస్తారు అని డౌట్ ఉంటది. ఎవరికైనా ఉంటుంది. సో వెంటనే కూడా ఎవరు అప్రోచ్ అవ్వరు. అవును. యాక్చువల్‌గా నేనది ఫేస్ చేశాను. హ్మ్. సో అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళకి ఆ ట్రస్ట్ వచ్చే వరకు మనము చెప్పలేమనమాట. సో మనకి ఏంటంటే ఫస్టు మనకి ఎలాంటి ప్రొడక్ట్ వాళ్ళకి సూట్ అవుతుందనేది మనం ఫస్ట్ అసెస్ చేసి వాళ్ళకి సజెస్ట్ చేయాలనమాట. సో ఆ ప్రొడక్ట్స్ అనేది. సపోజ్ సోప్స్ మెయిన్‌గా సపోజ్ మాయిశ్చరైజర్ గానీ, ఫుట్ క్రీమ్ కానీ ఇవి చాలా వరకు అందరికీ సెట్ అవుతాయి. సో టు బిగిన్ విత్ ఐ వుడ్ సజెస్ట్ మాయిశ్చరైజర్ ఆర్ సో ఇలాంటివి అందరికీ సెట్ అయ్యేయి, అన్ని స్కిన్ టైప్స్‌కి సెట్ అయ్యేవి మనం ఫస్ట్ ట్రై చేసి ఇస్తాననమాట. ఐ విల్ ప్రపోజ్ దెమ్ టు యూజ్ థాట్. సో దాంతో వాళ్ళకి ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ అయిన తర్వాత దెన్ దే విల్ ట్రై ఫర్ అదర్ ప్రొడక్ట్స్. సో ఓకే. అట్లా అన్నమాట. సో అండ్ ఈ నేచురల్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి ముందుగానే నేను వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేస్తాను. అంటే ఓకే. నార్మల్ కెమికల్ ప్రొడక్ట్స్‌లో మనకి సోప్స్ ఇవి కానీ ఫోమ్ అనేది ఎక్కువొస్తుంది. ప్లస్ అవును. ఫ్రాగ్రెన్స్ అనేది చాలా ఫ్రాగ్రెన్స్ వస్తుందన్నమాట. అవును. సో బట్ మేము నేచురల్ ప్రొడక్ట్స్‌లో ఫోమింగ్ ఏజెంట్స్ కానీ, అరోమా ఆయిల్స్ కానీ ఏవైతే ఎక్కువగా వేయమన్నమాట. సో అన్ని నేచురల్ బేస్డ్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు కాబట్టి అవన్నీ. ఇప్పటిదాకా కెమికల్ వాడి ఇప్పుడు సడెన్‌గా ఇవి నేచురల్ ప్రొడక్ట్స్ వాడితే సో కొంచెం ఫోమింగ్ అనేది తక్కువుంటది. లాదర్ తక్కువుండొచ్చు అని మేము ముందే కొంచెం ఎడ్యుకేట్ చేస్తానన్నమాట. సో దాన్ని బట్టి ఓకే. వాళ్ళకి మైండ్ సెట్ కూడా ఓకే. సో ఇది నేచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి ఇలా ఉన్నాయి అనేది వాళ్ళకి ఐడియా వస్తుంది. నేను కూడా ఆ డిఫరెన్స్ ఐడెంటిఫై చేశానండి. నార్మల్ నేను బయట కొన్న సోప్స్‌కి సోప్స్ యూజ్ చేసిన తర్వాత స్కిన్ అంతా వైట్‌గా వస్తది. ఎస్పెషల్లీ వింటర్ సీజన్‌లో. ఈ హోమ్ మేడ్ సోప్స్ ఏంటంటే స్కిన్ చాలా మాయిశ్చరైజ్డ్‌గా చాలా స్మూత్‌గా ఉంటది స్కిన్. సో అవును. చాలా బావుంది యూజ్ చేసిన తర్వాత కూడా. సో ఇది బేబీ ప్రొడక్ట్స్ విషయానికొస్తే బేబీ ప్రొడక్ట్స్ తయారు చేయడం అన్నది చాలా రెస్పాన్సిబిలిటీతో కూడుకున్నది. సో దానిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు? మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు బేబీ ప్రొడక్ట్స్ తయారు చేసేటప్పుడు? సో బేబీ ప్రొడక్ట్స్ వచ్చేసి మీరన్నట్టుగానే చాలా కేర్‌తో చేయాలండి. ఎందుకంటే చాలా కాన్సంట్రేటెడ్‌గా కూడా చేయాలి. ఎందుకంటే కిడ్స్ స్కిన్ అనేది చాలా సాఫ్ట్‌గాను, మాయిశ్చరైజింగ్‌గా ఉంటుంది కదా! అవును. సో సో అందుకని మనం క్వాంటిటీస్ ఫార్ములేషన్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా కరెక్ట్‌గా క్వాంటిటీతో చేస్తాము. సపోజ్ ఇప్పుడు ఈ సోప్ తీసుకుంటే ఇది బీట్రూట్ అండ్ బాదాం అండి. ఓకే. సో బీట్రూట్ పౌడర్ ప్లస్ బాదాం ఆర్ ఆల్మండ్ మిల్క్‌తో అలా చేస్తాము. సో ఓకే. స్కిన్‌ని చాలా సాఫ్ట్‌గా ఆ మాయిశ్చరైజర్ అనేది పోకుండా యూజ్ చేస్తారు. ఓకే. సో హెల్ప్ అవుతుంది. సో ఈవెన్ ఎల్డర్స్ కూడా చాలా మంది ఇలా ఇది బావుంది, మాకు కూడా బా నచ్చింది అని తీసుకునే వాళ్ళు ఉన్నారండి. ఓకే. కిడ్స్‌తో పాటు అంటే పేరెంట్స్ కూడా ట్రై చేస్తారు కదా! సో అవును. మదరే అనుకోండి. సో అవును. ఫస్ట్ వాళ్ళు ట్రై చేస్తారు. ఎవరికైనా కిడ్‌కి ఇవ్వాలన్నా కూడా అలా అవును. కూడా చేసేవాళ్ళు ఉంటారు. బావుందా లేదా ఓకే. చూసి వాళ్ళ కిడ్స్‌కి ఇస్తారు. ఓకే. సో అలా చేసిన వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా నాకిది బావుంది అని వాళ్ళు కూడా కిడ్స్‌తో పాటు ఈ సోప్స్ వాడేవాళ్ళు ఉన్నారండి. ఓకే. షేప్ కూడా బావుంది. టెడ్డీ బేర్ అవును. షేప్. కిడ్స్ అందరికి కూడా చాలా ఇష్టమైంది టెడ్డీ బేర్ అంటే. ఇంకా ఏమేమి షేప్స్ ఉన్నాయి బేబీ ప్రొడక్ట్స్‌లో? ఇంకా ఇలా ఇంకా లయన్ షేపు, ఓకే. టెడ్డీ బేర్ షేప్స్, ఓకే. హిప్పోపోటమస్ అని, ఓకే. ఓకే. బటర్‌ఫ్లై అని ఓకే. ఇట్లా ఒకవేళ కావాలి మా పిల్లలు స్పెసిఫిక్‌గా బటర్‌ఫ్లైస్ కావాలి, గర్ల్స్ హ్మ్. కొంచెం అలా కావాలి అంటే అలా కూడా చేసిస్తాను. వాళ్ళ ఓకే. రిక్వైర్మెంట్ బట్టి. ఓకే. లాస్ట్ టైమ్ మా అబ్బాయిని ఏ షేప్ కావాలి, ఏ సోప్ కావాలని అడిగితే లైన్ సోప్ కావాలి అని అడిగాడు. ఓకే. ఓకే. చాలా సాఫ్ట్‌గా ఉంది సోప్ కూడా చాలా బావుంది. మానస గారు మీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఆఫ్ సోప్స్ ఉన్నాయండి?
సో సోప్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 20 వెరైటీస్ దాకా ఉంటాయండి. ఓకే. డిఫరెంట్ స్కిన్ టైప్స్ బట్టి Hmm. చెప్పినట్టుగా. Hmm. సో కొన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే. సపోజ్ ఇది వచ్చేసరికి రోజ్ పెటల్ సోప్. ఓకే. సో ఇది వచ్చేసి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో ఓకే. స్కిన్ అనేది ఏ సోప్ పడితే ఆ సోప్ సెట్ అవ్వదు అనమాట సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి. సో రోజ్ పెటల్ ప్లస్ శాండల్ కూడా ఉంటుంది. Hmm. సో ఇది అయితే చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. ఓకే. అలానే ఇంకా ఇప్పుడు పిగ్మెంటేషన్ సోప్ అనేది ఉంటది. సో Hmm. పిగ్మెంటేషన్ అనేది మెయిన్ గా మంజిస్టా పౌడర్ అనేది ఇది కూడా హెర్బల్ పౌడర్. ఓకే. సో దాని బేస్ మీద చేస్తాము. Hmm. సో ఈ పిగ్మెంటేషన్ సోప్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే పింపుల్ మార్క్స్ ఉన్న వాళ్ళకి, Hmm. లేదంటే మంగు మచ్చలు అనేవి ఉంటాయి. సో Hmm. ఆ మచ్చలు కూడా పోవటానికి ఈ సోప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందండి ఈ Okay. పిగ్మెంటేషన్ సోప్. అంటే ఈ సోప్స్ స్కిన్ టైప్ ని బట్టి ఉంటదండి, ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చండి. కొన్ని Okay. ఇట్లా స్పెసిఫిక్ గా మనకి ఉన్న ఇష్యూని బట్టి కూడా Hmm. ఇస్తామన్నమాట. ఓకే. సో పపాయా సోప్ కానీ ఇట్లాంటి పిగ్మెంటేషన్ రిమూవల్ సోప్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో ఇంకా ఇది ఓట్స్ అండ్ హనీ సోప్ అండి. ఓకే. సో ఇది పిల్లలు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక Okay. 1 year బేబీ నుంచి ఇది యూజ్ చేయొచ్చు. ఓకే. సో ఓట్స్ అండ్ హనీ ఉంటది కాబట్టి హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. Hmm. ఓట్స్ కూడా ఏంటంటే లిటిల్ స్క్రబ్ ఉంటది అనమాట. చాలా Okay. ఫైన్ స్క్రబ్ లాగా వర్క్ అవుతుంది. Hmm. సో ఇది కూడా బాగా యూజ్ అవుతుంది. ఓకే. డ్రై స్కిన్ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. ఇంకా ఇది వచ్చేసి యాంటీ ట్యాన్ సోప్. ఓకే. సో ఇప్పుడు మనకి సమ్మర్ లో బాగా హెల్ప్ అవుతుంది. సో ఈజీగా స్కిన్ ట్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఓకే. ఇది సిట్రస్ బేస్డ్ అండి. సిట్రస్ Hmm. బేస్డ్ సోప్. సో Okay. మనకి ట్యానింగ్, నెక్ దగ్గర బ్లాక్నెస్ కానీ అవన్నీ రిమూవ్ అవడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఈ సోప్స్ అన్ని ఏ సీజన్ లో అయినా యూజ్ చేయొచ్చండి, లేదంటే కొన్ని సోప్స్ డిఫరెన్స్ ఉంటదండి. ఇప్పుడు సమ్మర్ లో కొన్ని సోప్స్ బాగా హెల్ప్ అవుతాయి. వింటర్ Okay. లో వచ్చేటప్పటికి షియా బటర్ సోప్ అని, కోకోనట్ Hmm. మిల్క్ సోప్ అని అట్లా Hmm. ఉంటాయి అన్నమాట. కొన్ని సోప్స్ అయితే అన్ని సీజన్స్ లోనూ యూజ్ చేసేకి ఉంటది. ఓకే. కొన్ని సోప్స్ లిమిటెడ్ గా మనం ప్రమోట్ చేస్తాం అన్నమాట. ఈ ఓకే. సీజన్స్ లోకి ఇది బాగుంటది అని. Hmm. Hmm. ఓకే. ఇంక ఇది వచ్చేసి ముల్తానీ మిట్టి సోప్ అండి. సో Okay. ఇది వచ్చేసి ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఆయిల్ కంట్రోల్ చేయడానికి కానీ మనకి ఏదైనా పింపుల్స్ కూడా ఇది Hmm. హెల్ప్ చేస్తుంది. పింపుల్స్ అవాయిడ్ చేయడానికి కూడా. ఓకే. అలానే వీటితో పాటు ఇంకా మాకు స్కిన్ ఎలర్జీ సోప్ అని, పపాయా Hmm. సోప్స్ అని ఉన్నాయి. సో Hmm. స్కిన్ ఎలర్జీస్ కూడా చాలా మంది ఆ, ఆ, బాగా వర్క్ అయిందని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా కూడా తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. సో అది కూడా బాగా వర్కౌట్ అవుతుంది. స్కిన్ ఎలర్జీ అంటే ర్యాషెస్ వచ్చిన వాళ్ళు, పింపుల్స్ అట్లా వచ్చిన వాళ్ళు. పింపుల్స్ కి వేరే అండి. Okay. స్కిన్ ఎలర్జీస్ చిన్న చిన్న మచ్చల్లాగా వస్తాయండి ఓకే. కొంతమందికి. ఓకే. సో అవి బాడీ మీద ఎక్కడైనా వచ్చినా కూడా మనకి క్లియర్ చేస్తుంది. ఓకే. దాంట్లో ఉప్పింటాకు అని వాడతాం. ఉప్పింటాకు, Hmm. తులసి పౌడర్ ఇట్లా వాడతాం Okay. అనమాట. సో అన్ని Okay. కూడా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇట్లా యాంటీ బ్యాక్టీరియల్ వాడతాం కాబట్టి Okay. బాగానే వర్కౌట్ అవుతుంది. ఓకే. 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 ఈ సోప్సే కాకుండా మీ దగ్గర ఇంకా ఏమేమి వెరైటీస్ సో ఉన్నాయి? సోప్సే కాకుండా ఇంకా మా దగ్గర ఇట్లా మాయిశ్చరైజర్స్ ఉన్నాయండి. సో మాయిశ్చరైజర్ అనేది మనకి మంచి స్కిన్ ఆఫ్టర్ బాత్ మనం యూస్ Hmm. చేసుకోవచ్చు. ఓకే. సో యాక్చువల్గా ఇలా డ్రై క్లైమేట్ ఉన్న వాళ్ళకి, బెంగళూరు కానీ ఇలాంటి వాళ్ళకి ఆల్మోస్ట్ 365 days ఇది యూజ్ అవుతుందని అవును. చెప్పొచ్చు. ఎందుకంటే స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది. మనం మార్నింగ్ కానీ నైట్ 2 times అప్లై చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇది కూడా 5+ years నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఫేస్ కూడా అప్లై చేయొచ్చా అండి? ఫేస్ కి Okay. హ్యాండ్స్ కి మొత్తం బాడీ కూడా అప్లై చేసుకోవచ్చు. Okay. యూజువల్ గా ఫేస్ అండ్ హ్యాండ్స్ మనం Okay. అప్లై చేసుకుంటాము. Mhm. అలానే ఇప్పుడు సమ్మర్ లో మనకి యూజ్ అయ్యే విధంగా ఇది SPF 50 తో సన్ స్క్రీన్ లోషన్ అండి. ఓకే. సో సన్ స్క్రీన్ లోషన్ కూడా ఇది మినరల్ బేస్డ్ ఉంటుందండి. డిఫరెంట్ Okay. టైప్స్ ఆఫ్ మినరల్స్ వాడతాము. Hmm. సో ఇది కూడా బాగా మనం సన్ లోకి వెళ్ళే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు Hmm. ఇది అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. దీనివల్ల ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బ్లాక్నెస్ Okay. రావటం కానీ Hmm. అలాంటిది ఏమీ ఉండదు అనమాట. Hmm. ఈ సమ్మర్ లో అయితే బాగా యూజ్ అవుతుంది ఇది. ఓకే. ఓకే. ఇంకా దీంతో పాటు ఇంకా లిప్ బామ్స్ అండ్ లిప్స్టిక్స్ కూడా ఉన్నాయండి. Hmm. సో లిప్ బామ్స్ కూడా మనకి లిప్స్ అనేది హైడ్రేటింగ్ గా ఉంచడానికి అలా యూజ్ అవుతుంది. ఓకే. అండ్ లిప్స్టిక్స్ కూడా వచ్చేసి 3 shades ఉన్నాయండి యాజ్ ఆఫ్ నో. Okay. రెడ్, పింక్ అండ్ చాక్లెట్ కలర్. ఓకే. సో ఓకే. ఇవి కూడా మన కిడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. మనకి 2 years చిన్న పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు కదా అవును. చూసి. సో వాళ్ళకి మనకి
ఇవ్వటానికి ఎలాంటి గిల్ట్ లేకుండా మనం వేయొచ్చు అనమాట. ఎందుకంటే ఒకవేళ ఇంటేక్ వెళ్ళినా కూడా సో ఎలాంటి హాము ఉండదు సో వీటి వల్ల. సో ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు డాన్సర్స్ ఉంటారు, చిన్న పిల్లలు డాన్స్ నేర్చుకునే వాళ్ళకి కంపల్సరీ మేకప్ అనేది కంపల్సరీ. సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ప్రోడక్ట్ అంటారు. దీంతో పాటు ఇంకొకటి ఉందండి, ఫుడ్ క్రీమ్. సో ఈ ఫుడ్ క్రీమ్ కూడా చాలా మంచి రివ్యూ ఉందండి. సో మనకి క్రాక్స్ అవి ఉంటే చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు 1 వీక్ లోనే డెఫినెట్ గా నోటీసబుల్ చేంజ్ అయితే వస్తుంది. 1 వీక్ మీరు కన్సిస్టెంట్ గా వాడితే పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు అప్లై చేసుకుని హాఫ్ అన్ అవర్ కొంచెం కదలకుండా ఉంటే చాలు. మనకి స్కిన్ లో కూడా అబ్జర్వ్ అయిపోతుంది. ఎక్కువగా గ్రీజీగా ఉండటం కానీ అలా కూడా ఉండదు. సో ఇదైతే చాలా మంచి రివ్యూ వచ్చింది. ఈ జర్నీలో మీరు ఫేస్ చేసిన టఫెస్ట్ సిచ్యువేషన్ ఏంటి? సో ఇప్పుడు ఈ ఛాలెంజెస్ అంటే మెయిన్ గా న్యాచురల్ ప్రోడక్ట్స్ అయ్యేటప్పటికి ఎవరు కూడా ఫస్ట్ ట్రై చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిరు. సో అక్కడ నేను బాగానే ఫేస్ చేశాను. అది ఎక్కువ మంది పీపుల్ కి రీచ్ అవ్వటానికి సో చాలానే ట్రై చేశాను. కొంచెం పీపుల్ లోకి వెళ్ళిన తర్వాత సో అది టైం తీసుకుంది బాగా. సో ఇప్పుడు నేను ఊరికే ఎగ్జిబిషన్ పెట్టినంత మాత్రాన వెంటనే వచ్చేసేయలేదు. సో వాళ్ళకి వాడి నచ్చి మళ్ళీ వాళ్ళు వేరే ఫ్రెండ్స్ కి చెప్పటము. సో వాళ్ళకి ఎంతగా నచ్చితే గానీ వాళ్ళ ఫ్రెండ్స్ కి గానీ ఎవరికైనా సజెస్ట్ చేయరు. సో అదంతా కూడా టైం తీసుకుంది. సో అక్కడ మనకి ఒక పాయింట్ లో అసలు ఎవరు అప్రోచ్ అవ్వట్లేదు, ఎవరు తీసుకోవట్లేదు అన్న ఒక కొంచెం లో మూమెంట్ లోకి వెళ్ళాం కానీ బట్ ఆపకుండా మళ్ళీ ఇంకా కొత్త ప్రోడక్ట్స్ సో ఎందుకు ఇంకా బెటర్ చేయడానికి ఎలా చేయాలని కొంచెం ట్రై చేసి ఇంకా ఇంట్రెస్టింగ్ గా వాళ్ళకి డైలీ యూజ్ లో ఇంకేమి యూస్ అవుతుంది అని ఇంకా కొంచెం ఆలోచించి అట్లా కొత్త ప్రోడక్ట్స్ తీసుకురావటం వల్ల కొంచెం బాగానే జనాల్లోకి వెళ్ళిందండి ప్రోడక్ట్. మీరు స్టార్టింగ్ లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తానని చెప్పారు కదా, అప్పుడు మీకు క్విట్ చేసేద్దాం ఎందుకు ఇదంతా అని అనిపించిందా? ఒక మూమెంట్ లో అంటే క్విట్ చేద్దాం అని అయితే అనుకోలేదండి నేను. ఎందుకంటే ఉంటూ ఉంటాయి నాకు తెలుసు ముందుగానే, అంటే రెడీగానే ఉన్నా నేను. ఇది వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు బట్ దిస్ ఇస్ మై ప్యాషన్ అండ్ నా మోటివ్ కూడా క్లియర్ గా ఉంది. నేను కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ అనేది చేయాలి అని. సో మైట్ బి టేక్ సమ్ టైం, కొంచెం టైం తీసుకోవచ్చు బట్ నేనైతే ప్రయత్నం ఆపలేదు. సో స్లోగా ఉన్నా కూడా బట్ కంటిన్యూ చేశాను. ఏదన్నా స్టార్ట్ చేయాలి ఓన్ గా అనుకున్నప్పుడు మన ఫ్యామిలీ నుండి చాలా సపోర్ట్ కావాలి. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏంటి? డెఫినెట్ గా అండి, మా ఫ్యామిలీలో మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేశారు నన్ను. ఫస్ట్ ఇది అప్రోచ్ ఇలా చేద్దాం అనుకుంటున్నప్పుడు చాలా సపోర్ట్ ఉంది కాబట్టి నేను ముందుకు వెళ్ళాను. అలానే ఇప్పుడు ప్రోడక్ట్స్ చేయటం ఒక ఎత్తు అయితే వాటిని ప్యాకేజింగ్ చేయటం కానీ అన్ని ర్యాప్ చేయటం కానీ ఇవన్నీ కూడా చాలా టైం టేకింగ్ పని. సో వాటన్నిటికి కూడా మా ఫ్యామిలీ మెంబర్స్, మా పిల్లలే కానివ్వండి, వాళ్ళకి స్టడీస్ చదువుతున్నారు. సో వాళ్ళకి టైం ఉన్నప్పుడు నాకు కొంత హెల్ప్ చేస్తారు. అలానే మా హస్బెండ్ కూడా బాగా ప్యాకింగ్ కి ఇదంతా కూడా ఆయన డ్యూటీ లాగానే ఆయన ఎక్కువగా హెల్ప్ చేస్తారు. సో ఐ రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ ఇట్. అదర్వైజ్ అది కూడా క్రూషియలే అన్నమాట. ఏదైనా బిజినెస్ మనం కంటిన్యూ చేయాలంటే ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ ద మస్ట్. అవును. సో ఇప్పుడు చాలా మంది ఇంట్లో హౌస్ వైఫ్ ఏదైనా స్టార్ట్ చేయాలి, ఏదైనా బిజినెస్ చేయాలి, ఇంటి నుంచే మనం ఎర్న్ చేసుకోవాలి అన్న వాళ్ళకి ఏదైనా ఈ సోప్ మేకింగ్ నేర్చుకుని స్టార్ట్ చేయొచ్చు అంటారా, బిజినెస్ చేయొచ్చు అంటారా? డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా ఇది ట్రై చేయొచ్చు. ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే గనక డెఫినెట్ గా ఇది ట్రై చేయొచ్చు అని నేను సజెస్ట్ చేస్తాను. అండ్ మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా మరీ ఎక్కువ అక్కర్లేదు. సో మన లో ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ 10 to 15,000 లోపలే మనము ఇన్వెస్ట్మెంట్ తో మనకంటే కోర్స్ నేర్చుకోవాలి, ప్లస్ ఇనిషియల్ గా ప్రోడక్ట్స్ కావాల్సినవి తీసుకుని ట్రై చేయడానికి సరిపోతుంది. సో దాంతో మనం ట్రై చేయొచ్చు. డెఫినెట్ గా నేను సజెస్ట్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, మీరు ట్రైనింగ్స్ ఏమన్నా ఇస్తారా? మీరు సోప్స్ ఎలా చేయాలి, హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్న వాటికి మీరు ఏమన్నా ఆన్లైన్ ట్రైనింగ్స్ లేకపోతే ఆఫ్లైన్ ట్రైనింగ్స్ ఏమన్నా చేస్తారా? డెఫినెట్ గా అండి, ఎవరైనా నన్ను అప్రోచ్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను ప్రోడక్ట్స్ అవి ఎలా చేయాలనేది నేను గైడ్ చేస్తాను. ట్రైనింగ్ కావాలన్నా కూడా ఇస్తాను. యాజ్ ఆఫ్ నౌ ఇంకా స్టార్ట్ చేయలేదు బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటాను అంటే డెఫినెట్ గా నేను హెల్ప్ చేస్తాను. ఓకే, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా
నాకు నాకు డీఎం అయినా చేయొచ్చండి నా నెంబర్‌కి. అలానే నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో, ఆ పేజ్‌లో నన్ను డైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వచ్చు. సో, ఎయిదర్ ఓకే. వేస్ సో, ఈ ఈ మనం డైలీ లైఫ్‌లో అన్నిటిలోనూ మనం ఏదో ఒక కెమికల్ ప్రొడక్ట్స్‌నే వాడుతూ ఉంటాం. సో, ఏదైనా ఒక ప్రొడక్ట్ మనం అవాయిడ్ చేయాలంటే మీరేం చెప్తారు? సో, కెమికల్ ప్రొడక్ట్స్ అంటే నేనైతే అన్నీ అవాయిడ్ జేయొచ్చంటానండి. సో, ఇప్పుడు మనకు డైలీ చూసుకుంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి మనకు టూత్ పేస్ట్ యూజ్ చేస్తాం గదా! సో, టూత్ పేస్ట్ కూడా మేము ఆల్టర్‌నేటివ్‌గా టూత్ పౌడర్ ఉందండి. సో, ఓకే. అది కూడా మొత్తం నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో చేస్తాము. సో, హ్మ్. ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా కొన్నిసార్లు టూత్ పేస్ట్ వాడటం వల్ల షుగర్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, బట్ అవును. ఈ పౌడర్ వల్ల అది కూడా కంట్రోల్‌లో ఉంటుంది. సో, మనం లేచినప్పటి నుంచి చూసుకుంటే టూత్ పౌడర్, సోప్స్, షాంపూస్, మనకి వాడే పౌడర్ టాల్కమ్ పౌడర్ ఉంది, కాజల్ ఉంది. సో, హ్మ్. లిప్‌స్టిక్స్ ఏవైనా ఏ టు జెడ్ మనం కెమికల్స్ నుంచి దీనికి రీప్లేస్ చేయొచ్చు. మాయిశ్చరైజర్స్ కానియండి, ఫుట్ క్రీమ్ కానివ్వండి, అన్నీ కూడా మనం రీప్లేస్ చేయొచ్చు. ఓకే. మనకి అది కెమికల్స్ ఒద్దు అని మనం స్ట్రాంగ్‌గా అనుకుంటే మాత్రం అంతా కెమికల్ నుంచి మనం ఆర్గానిక్ వైపు షిఫ్ట్ అవ్వచ్చండి. ఓకే. సో, అన్ని కెమికల్ ప్రొడక్ట్స్ నుంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ షిఫ్ట్ అయితే లైఫ్ చాలా నేచురల్‌గా ఉంటది. సో, హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్తారు. డెఫినెట్‌గా అండి. అవును. సో, చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది మానస గారు మీ జర్నీ. థాంక్ యూ అండి. చూసారు గదా! నేచురల్‌గా ఉండడం అంటే జస్ట్ ట్రెండ్ కాదు. మన హెల్త్‌కి, మన ఫ్యూచర్‌కి బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. మీరు మీరు కూడా స్వహస్త ఆర్గానిక్స్ ప్రొడక్ట్స్‌ని డెఫినెట్‌గా చెక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. అంతేకాకుండా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్‌ని కాంటాక్ట్ చేయండి. శ్రీ టాక్స్ అఫీషియల్ మీ అందరి కోసం రియల్ స్టోరీస్, రియల్ టాక్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.